బ్రేకింగ్ న్యూస్. మరి పెన్షనర్లకు ఇప్పుడిప్పుడు కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం అప్డేట్స్ అయితే మీకు తెలియజేస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. ఇక పెన్షనర్ల యొక్క వివరాలకు వెళ్ళే ముందు రేషన్ కార్డుకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్స్ కూడా రావడం జరిగింది. ఎవరైతే ఇప్పటి నుంచి రేషన్ కార్డు ద్వారా మరి ఏవైతే సరుకులు ఉన్నాయో ఇవన్నీ కూడా షాపులకు వెళ్ళే తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మరి వాహనాల నుంచి తీసుకున్న ఆప్షన్స్ అయితే ఇప్పుడు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి అది జూన్ నుంచి స్టార్ట్ చేస్తారా లేకపోతే ఇంకా టైం ఏమైనా పడుతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. కానీ మొత్తానికి ఒక వాహనాల నుంచి అయితే సరుకులు అయితే తీసుకోవడం అనేది ఆపివేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాపులకు వెళ్ళాలి. అయితే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రం రేషన్ డీలర్లు అయితే ఇంటి వద్దకే వచ్చి ఒక సరుకులు అనేది అందించడం జరుగుతుంది. ఇక రేషన్కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కొత్తగా ఇప్పుడు వస్తున్న సమాచారం అయితే ఏంటంటే 89,788 మంది పెన్షనర్లు అయితే కొత్తగా రాబోతున్నారు. ఇక లిస్టులో మనకి కొత్త లిస్టు చేరడంతో ప్రభుత్వంపై అయితే భారం పడనుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక కూటమి ప్రభుత్వం పెన్షనర్ల విషయంలో మాత్రం ఏమాత్రం కూడా ఆలస్యం చేయాలన్న ఆలోచనలు అయితే ఉండడం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కువగా పెన్షనర్ల విషయంపై అయితే ఫోకస్ పెట్టింది. మరి అదేవిధంగా సెలవులు వచ్చినప్పటికీ కూడా ఆదివారాలు పడినప్పటికీ కూడా వారి యొక్క పెన్షన్లు ఏమాత్రం కూడా ఆలస్యం అవ్వకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అయితే జూన్ 1న ఆదివారం సెలవు ఉంది. కానీ అందుకే ఒక రోజు ముందుగానే అంటే మే 31న పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో కొంతమంది పెన్షనర్లు అయితే వారి యొక్క అభిప్రాయాలను మంచిగా తెలియజేస్తున్నారు. ఇక మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఇక గమనించినట్లయితే జూన్ 2న సచివాలయ వద్దకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పెన్షన్ తీసుకోవచ్చు ఒకవేళ కనుక మీరు ఆ దగ్గరలో లేనట్లయితే. అయితే ఇకపోతే 31న పెన్షన్లు పంపిణీ చేయాలి కాబట్టి దీనికోసం సచివాలయ ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి మే 30న డబ్బులు అయితే విత్డ్రా చేస్తారు. మరి దీనికి సంబంధించి డ్రా చేసిన తర్వాత పెన్షన్ తీసుకునేవారు ఈ యొక్క మార్పులను అయితే గమనించాల్సి ఉంటుంది. అదేంటంటే మే 31న కనుక మీరు పెన్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మీరు జూన్ 2వ తేదీన సచివాలయానికి అయితే వెళ్ళాలి. 2 గంటల నుంచి 5 గంటల లోపు పెన్షన్ అయితే తీసుకోవచ్చు. ఇదనమాట.